చేయొచ్చు పండు, మనం గట్టిగా దందా చేయొచ్చు ఫలక్నామాలో. కరెక్ట్ లేదు, చెప్పినావు. ఎస్ఆర్హెచ్ ఇద్దరు ఉన్నారు కదా. ఓకే, మీ ఇద్దరికి ఒక టాస్క్ అన్నమాట. దాంతో మీ ప్లేయింగ్ ఎలెవెన్ ప్రెడిక్ట్ చేయాలి. డిఎస్ఆర్హెచ్ లేదు లేదు, అంతా కలిపి ఎస్ఆర్హెచ్ ఇంకా ఆర్ఆర్ ఓపెనర్స్. లైక్వైజ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ అభిషేక్. శర్మ, నెంబర్ 3 ఎవరు వన్ డౌన్ అనుకుంటారు? ఇషాన్ కిషన్, 4 లో ఎన్కేఆర్ వస్తాడు అన్న. ఎన్కేఆర్ వస్తాడు. ఆల్రౌండర్స్ కుశాల్ మెండిస్, ప్యాట్ డన్. మొహమ్మద్ షమి, పటేల్. అది తీసుకో తీసుకో. పర్పుల్ పటేల్ కొంచెం మంచిగా ఆడతాడు అన్న. ఓకే, హర్షాల్ పటేల్, 4 ఫారెనర్స్ అయిపోయారు. రాహుల్ చహర్. ఓకే, ఇదర్ సమర్జిత్ సింగ్ ఆర్ జయదేవ్ ఉనద్కత్. అరే ఏందిరా ఇవన్నీ అసలు నాకు అర్థమైతలేవు. అరే కాదన్న, సీదా మాకు కప్పిచ్చేసి అయిపోతుందారా, ఏందిరా ఇదంతా అసలు. అరే ఆశ మా కంటే టీం చూడండి రా, వచ్చి పోసుకుంటున్నారు ఒక్కొక్కడు ఆడనికే మాతో. అంత లేదు. అంటే సరే, ఇది ప్లేయింగ్ 11 చెప్పండి, తర్వాత మాట్లాడదాం దీని గురించి. ఓపెనర్స్ వాల్, నితీష్ రాణా, నితీష్ రాణా ఓపెనర్ అన్న. శాంసన్ వన్ డౌన్, ఉమ్, ధ్రువ్ జురెల్, తర్వాత సరే. సిమ్రన్ హెట్మయర్, ఉమ్, తర్వాత రియాన్ పరాగ్, మహిషా దీక్షానా, ఫజల్ ఫరూకి, వీడ్ బౌలర్. ఫరూకి, తర్వాత మా సందీప్ శర్మ. ఇంపాక్ట్ పెట్టుకుంటారా? ఇంపాక్ట్ కాదు, వీడు రాడు, వీడు వస్తాడు హసరంగా. వాణిందు హరిసారంగా నెక్స్ట్ రియాన్ రాడు పరాగ్ తర్వాత. రాడు వాడు, ఎందుకంటే 4 ఫారెనర్స్ అయిపోయారు మనకి. ఆకాష్ ఆకాష్ నువ్వు మధ్వాల్, కెమెరా బంద్ చేయి. పెట్టు కెమెరా బంద్ వాడు చేయి. వన్ ప్లేయింగ్ 11 వేరే లెవెల్ ఉంటుంది. తీక్షాన్ని తీసేసి తీసేసి వీడిని పెడితే బెస్ట్. వనిందు హస్తరంగా వీడు ఆల్రౌండర్. సందీప్ శర్మని ఆర్చర్ పక్కకు పెట్టు. సందీప్ శర్మ, వీడు కొంచెం బ్యాటింగ్ మంచిగా ఆడతాడు, వీడు పెడదాం. ఓకే, డన్. ఇంకొక బౌలర్ కావాలి. ఇండియన్ బౌలర్ కావాలా? వీళ్ళిద్దరు స్పిన్ వేస్తారు. 1 2 3. ఆకాష్ మధ్వాల్ వాడున్నాడు. ఇంకా వీడిగో వద్దు బ్రో, తుషార్ దేశపాండే వద్దు. మాకు ఎట్లా అంటే వాడు ఇంకొక హర్షాల్ పటేల్, సిరాజ్ ఆ క్యాండిడేట్ ఆడు. ఇంపాక్ట్ వానే పెట్టుకోవాలన్నా, వాడు ఒక్కడే రికగ్నైజ్. ఇంకా ఒక్క నిమిషం, 1 కుమార్ 2 కార్తికేయాడు, 3 ఫరుల్. ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం. సందీప్ శర్మ, ఫరూకి, హెట్మాయర్, ఇంకెవరున్నారు? ఆర్చర్ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు కదా. ఇంపాక్ట్ సూర్యవంశీ, సందీప్ శర్మ ఇంపాక్ట్ సూర్యవంశీ, జైస్వాల్, సంజు శాంసన్. ఫస్ట్ డౌన్ వచ్చేసి నితీష్ రాణా, తర్వాత రియాన్ పరాగ్ తర్వాత ఏంటంటే వీడు చూసి ఆడతాడు కాబట్టి మంచిగా. హెట్మాయర్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి మేబీ ఇంపాక్ట్ ఒకవేళ 3 మ్యాచెస్ సంజు శాంసన్ ఇంపాక్ట్ ఆడుతా అన్నాడు. అప్పుడు నితీష్ రాణా ఓపెనర్ అవుతాడు. నువ్వు చెప్పినట్టు కరెక్ట్ అవుతాడు. నితీష్ రాణా ఓపెనర్ అవుతాడు ఫస్ట్ 3 మ్యాచ్లే, తర్వాత మళ్ళీ వీడే ఆడతాడు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను ఈ 2 టీంలలో? వెన్యూ ఏది? రాజస్థాన్ లేకపోతే హైదరాబాద్? హైదరాబాద్ అయితే మాత్రం చెప్తున్నా కదా, సీరియస్లీ చెప్తున్నా. ఒకటే మాట చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు చేజింగ్ అయినా హైదరాబాద్ కి ఎట్లా అంటే ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటింగ్ సిమెంట్ పిచ్. ఓకే ఒప్పుకుంటా సిమెంట్ పిచ్ అని చెప్పేసి, బట్ వాళ్ళకు బ్యాటింగ్ బ్రో మెంటల్ కొడుకులు బ్రో వాళ్ళు. ఎవడు అభిషేక్ శర్మ గాడు, ట్రావిస్ హెడ్ గాడు లైట్ ఒక 3-4 ఎట్లా అంటే వచ్చేస్తారు అనమాట, రపరప కొట్టనికి. 4 ఓవర్లు ఆడినా అయిపోద్ది. రాజస్థాన్ రాయల్స్ కి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే చూసి ఆడేటోళ్ళు ఉన్నారు కొంతమంది, ప్లస్ ఇంకా మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే నిన్న నైట్ వర్షం పడ్డది, ఈ రోజు నైట్ కూడా వర్షం పడ్డది అనుకో, సిమెంట్ పిచ్ అంత ఉంటది, బ్యాటింగ్ స్పిన్ కి అనుకూలు ఇస్తుంది. స్పిన్ కి అప్పుడు ఎస్ఆర్హెచ్ లో స్పిన్నర్లు ఎవరు ఉన్నారు? స్పిన్నర్లు ఎవరు లేరు కదా బ్రో. జంపావాడు ఉన్నారు.
జాంపాని ప్లేయింగ్ ఎలెవెన్ లో తీసుకోరు బ్రో, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఎవరెవరు? అవును. క్లసిన్ గాడు, హెడ్ గాడు హెడ్ గాడు, ప్యాట్ కమిన్స్ గాడు, వీళ్ళు ముగ్గురు ఫిక్స్. లాస్ట్ ఒక వీళ్ళు పొజిషన్ కానీ బౌలర్ కిందకి వస్తారు బ్రో వాళ్ళు. ఇంకా పిచ్ బట్టి అది జాపాన్ తీసుకుంటారనేది ఇంకా పిచ్ బట్టి. జాంపాన్ చెప్తున్నా కదా బ్రో, నాకు తెలిసి మేబీ అంటే నేను అనుకుంటున్నా కాబట్టి మేబీ వస్తుండొచ్చు, రాకపోవచ్చు. బట్ జాంపా అయితే ప్లేయింగ్ ఎలెవెన్ ఉండడు. ఒకవేళ హెడ్ గాడు ప్లస్ ఇంకా అభిషేక్ శర్మ ఒక 5 ఓవర్లు వచ్చినాయి అనుకో, కనీసం ఏంటంటే ఒక 3/4 రావడానికి కూడా ఇట్లా ఆర్ఆర్కి కాదు బ్రో. నేను మా వాళ్ళు అడ్డిగుడ్డిగా కొట్టినా కానీ ఒక 10 బాల్ ఫేస్ చేసిన అడ్డిగుడ్డి కొట్టినా కాదు బ్రో, మీకు లైఫ్ టైం టార్గెట్ సెట్ అయిపోతుంది ఆర్ఆర్కి కానీ దేనికైనా. అంటే అంటే చెప్తున్నా కదా, నేను వెనక్కి తీసుకున్నా ఆ మాటలు, అడ్డి కూడా అనట్లేదు. కానీ ఈ హెడ్ గాడు ప్లస్ ఇంకా మనం ఉన్నాడుగా అభిషేక్ శర్మ, ఉమ్. వీళ్ళు మీరు చెప్తున్నా అంతా హెడ్ అభిషేక్ ని చూస్తున్నారు కానీ హెడ్ ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, ఎన్కేఆర్ ఉన్నాడు, క్లాసర్ ఉన్నాడు, అభినవ్ మనోహర్ ఉన్నాడు, అంకిత్ వర్మన్ కొత్త సూపర్ ఆడుతుండు. అబ్బా ఏం బ్యాటింగ్ ఉంది అసలు. నీ అమ్మ ఒక్కడి తర్వాత ఇంకొకటి ఉన్నారు ఇట్లా లైట్. బ్యాటింగ్ ఇదంతా మంచిగా ఉంది బౌలింగ్ బ్రో, లేదంటున్నాను. ఇదంతా మంచిగా బౌలింగ్ ఉంది. ఎందుకు కానీ లేదు, బౌలర్స్ బౌలింగ్ ఎవరు ఉన్నారు బ్రో? బౌలింగ్ ఎత్తోడు. షమి గాడు ఉన్నాడు, కమిన్స్ అంతే. గాడు ఉన్నాడు, హర్షల్ పటేల్ గాడు ఉన్నాడు, రాహుల్ చహర్ గాడు ఉన్నాడు, వీళ్ళందరూ రన్లు ఒక్క కొట్టించేటోళ్ళే. నిమిషం మలేబ్ షమి, కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్ వీళ్ళందరూ గాడు రన్లు రన్స్ ఇచ్చినా అని వికెట్ తీస్తాడు. బ్రో. అవునా? హర్షల్ పటేల్ అన్నా చూసినా గుర్తుందా? నీ గుండె ధైర్యం ఒప్పుకుంటా బ్రో. ఐపీఎల్ లో ఒక పర్పుల్ 2 తెస్తే క్యాప్స్ ఓకే బ్రో, ఎవరన్నా ఆరెంజ్ క్యాప్ ఎవరన్నా చేయకుంటేనే ప్రాబ్లం. జయంత్ యాక్చువల్లీ ఏంటంటే ఐపీఎల్ లో 2 క్యాప్స్ తీసుకునే ఒక ఏకైక ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అది హర్షల్ పటేల్ విత్ పర్పుల్ క్యాప్. ఇదైతే చూడు నిజమే బ్రో, బాబు. వాడు రన్స్ ఇచ్చినా పర్లేదు, వికెట్లు తీస్తే అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఆ రన్స్ వికెట్ రియాన్ పరాగ్ గురించి మీరు తక్కువ అంచనా ఇస్తారు, కానీ మావోడు ఎట్లా అంటే ఇన్కాగ్నిటోలో కూడా క్యాప్టెనే, ఆన్ ద ఫీల్డ్ కూడా క్యాప్టెనే. అదే బ్రో, మీ కూడా ఒకసారి అయిపించండి బ్రో మా టీం గురించి ఒకసారి పోడ్కాస్ట్ లో, గుర్తుందా? పాడ్కాస్ట్ ఇచ్చేది వేరే ఉంటది, గేమ్ ఆడేటప్పుడు వేరే ఉంటది అన్న. సరేరా, నువ్వు కూడా ఆర్ఆర్ అన్నమాట. లేదు చూసుకుందాం లేదు, రా భయ్, కబార్దార్ తొడగొట్టి చెప్తున్నా ఈరోజు ఇది రేపు ఎట్లున్నా మ్యాచ్. సరే ఫైనల్ మాదే, గప్పు మాదే. మిమ్మల్ని కూడా కొట్టినాం కదా లాస్ట్ ఇయర్. మీ టీం తో స్టార్ట్ అయింది రా, అరే జగన్ మర్చిపోతున్నట్టున్నా. మీ టీం ని అంత ప్రైమ్ లో కూడా ఓడగొట్టినాం అన్న, అంత చెత్తగాడి కూడా ఓడగొట్టినాం.